అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మ్యాంగో పులిహోర చేసాం కదా. ఇప్పుడు ఉసిరికాయతో ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఆషాఢంలో ఉసిరికాయ పులిహోర ట్రై చేస్తాం. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను 2 ఉసిరికాయలు తీసుకున్నాను, ఆపు చెక్క నిమ్మకాయ తీసుకున్నాను. ఈ రెండింటిని ఇద్దండి ఇట్లా మనం కొబ్బరి తురుముకునేదంటో గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా, లేదా మిక్సీకి వేసేసుకొని ఇద్దండి కట్ చేసి మిక్సీకి వేసాను. 2 మిక్సీకి వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టాను. ఇలా గ్రైండ్ చేసి ఇప్పుడు పోపుకి మనం ఏమేమి పోపు పెట్టుకుంటామో చూద్దాము. ఇద్దండి పోపుకి స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి బాండీల మీద ఆయిల్ పోసాను. ఇప్పుడు దాంట్లో ఇద్దండి 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, పచ్చెనపప్పు, వేరుశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఇంగువ. ముందుగా మనం ఆయిల్ కాగిన తర్వాత మిరపకాయలు వేస్తున్నాను. కొంచెమే కాబట్టి ఒక్కరికే చేస్తున్నాను నేను. ఇది కొంచెం వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు అన్నీ వేసేసాను. ఉసిరికాయ కొంచెం ఉగురు ఉంటుంది కాబట్టి ఆ ఉగురు తగ్గాలంటే కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. చిన్న ఉసిరికాయలతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. అదైతే ఉగురు కూడా ఉండదు. ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది, జుట్టుకు మంచిది, స్కిన్కి మంచిది. రోజు 2 చెంచాలు ఉసిరికాయ రసం తేనెతో కానీ అల్లం రసంతో కానీ తాగితే కూడా చాలా మంచిదని చెప్తున్నారు. దొరికితే ట్రై చేయండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసాను. ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసిన తర్వాత 1 చెంచా పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఇప్పుడు ఉసిరికాయ తురుము దీంట్లో వేస్తాను. చూడండి, వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉసిరికాయ దీంట్లో వేసి కొద్దిగా ఆయిల్లో వేసాను. కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేస్తాను. చూసుకొని వేసుకుంటాం సాల్ట్. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేస్తాను, వేసి మీకు చూపిస్తాను.